హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నా డే చాలా హ్యాపీగా స్టార్ట్ అయిపోయిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా సింపుల్ వర్క్స్, ఎంత పెద్ద వర్క్స్ ఉన్నా చాలా సింపుల్గా తొందరగా అయిపోయింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయినారు. ఇక నేను కూడా కొంచెం టీ తాగి రిలాక్స్ అవుతున్నా. ఎందుకంటే మళ్ళీ టీ తాగంగానే నాకు షాప్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. షాప్ అంటే గుర్తొచ్చిందండి, నేను ఆర్డర్స్ అయితే ఏం లేవు, కొంచెం బాధ ఉండి ఆర్డర్స్ లేవు అని. కానీ మనం గివప్ అయితే ఇవ్వద్దని డిసైడ్ అయిపోయినా. ఇప్పుడు మన షాప్లోకి వచ్చేస్తే ఇప్పుడు చూస్తున్నారు కదా, మన దగ్గర కలెక్షన్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మన ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఇందులో వైట్ స్టోన్స్, మల్టీ కలర్ స్టోన్స్ ప్లస్ అలాగే బ్లాక్ స్టోన్స్తో మిక్స్డ్ కలెక్షన్స్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. పార్టీ వేరు, సింపుల్ వేరు, కాలేజ్ వేరు, సూపర్ ఆఫీస్ వేరు చాలా బాగుంటుంది. ఒక్క పేర్ వచ్చేసి ఓన్లీ జస్ట్ 20 రూపీస్ అండి. మినిమం 10 ఆర్డర్ చేసుకోవాలి. 10 పేర్స్ ఆర్డర్ చేస్తే ఓన్లీ జస్ట్ 200 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. చాలా తక్కువ, ఓన్లీ జస్ట్ 10 పేర్స్ ఆర్డర్ చేసుకుంటేనే మీకు 200 విత్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుందండి. అదే బయట అయితే చాలా కాస్ట్ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అయితే. ఇక్కడ ఒక్కొక్క కలెక్షన్స్ గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ చూపెడుతున్నా, వీడియోలో క్లియర్గా చూసుకోండి మీరైతే. ఎంత బాగున్నాయో మన దగ్గర అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. ఇవి కాకుండా ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి. ఒక్కటే వీడియోలో మొత్తం పెట్టేస్తే చాలా టైం పడుతుందని నేను మెల్లమెల్ల కొన్ని అయితే మీకు చూపెడుతున్నా, ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా మల్టీ కలర్స్తో ఎంత బాగున్నాయి. పిల్లలకు కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి వాళ్ళకైతే. ఓన్లీ జస్ట్ 10 పేర్స్కి వచ్చి 200 అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. చాలా అంటే చాలా బాగున్నాయి మన దగ్గర అయితే కలెక్షన్స్. ఇంకో విషయం అండి, నిన్న పెట్టాను కదా నేను కాంబో సెట్స్, ఆ కాంబో సెట్స్ కూడా ఓన్లీ జస్ట్ 200 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. అందులో కూడా అది కూడా మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తా. ఇంకా అలాగే మీరు ఆర్డర్ చేయాలి అనుకుంటే నా నెంబర్ వచ్చేసి 8187075971. నేను మీద నెంబర్ అయితే స్క్రీన్ మీద అయితే మీరు చూడొచ్చు. ఎంత బాగున్నాయి అంటే సర్కిల్ షేప్, ట్రయాంగిల్ షేప్ ప్లస్ అలాగే స్క్వేర్ షేప్ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. స్కూల్ పిల్లలకైతే మస్తు సెట్ అయిపోతాయి. ప్లస్ ఆఫీస్ వేర్ అయినా కాలేజ్ వేర్ అయినా చాలా మంచిగా ఉంటాయి. ఇంకా కాంబోస్ చాలా వస్తాయండి. మన దగ్గర ఉన్న స్టాక్ అయితే చాలా ఉంది. ఇంకా కలెక్షన్స్ చాలా బాగున్నాయి మన దగ్గర. ఇక్కడైతే షాప్ వర్క్ అయిపోయింది, ఇంకా ఉంది కానీ చిన్న చిన్న ఆల్టరేషన్స్ చేసేది ఉంది పిల్లల స్కూల్ డ్రెస్కి. సో మిషన్ అయితే టోటల్గా క్లీన్ చేసేసుకుంటున్నాం. మొత్తం అంటే ఒక 2 డేస్ మనం వాడకపోయేసరికి దుమ్ము అయితే పడుతుంది. ఎందుకంటే మాకు చుట్టుపక్కల ఇల్లు లేవు కాబట్టి కొంచెం దుమ్ము అయితే బాగా పడుతుంది. సో ఇక అట్లా అని నేను మొత్తం క్లీన్ చేసేసుకొని ఇప్పుడు థ్రెడ్ అయితే ఎక్కిస్తున్నా. పాపది స్వెటర్ చినిగిపోయింది. సో స్వెటరు కొన్ని ఆల్టరేషన్స్ ఉన్నాయి. ఇంకా అలా అని నీట్గా క్లీన్ చేసుకొని స్టార్ట్ అయితే చేసేసినాం మిషన్ వర్క్ కూడా చాలా మంచిగా ఉంటుందండి. ఏంటంటే ఫస్ట్ నేను మిషన్ వర్క్ నేర్చుకోవాలంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపెట్టలేను, ఎందుకంటే ఎందుకులే అని అనిపించింది. పిల్లలు చిన్నగా ఉన్నాను. తర్వాత అనిపించింది నేను బయట స్టిచ్చింగ్ ఇచ్చేసరికి నా బ్లౌజెస్ నా డ్రెస్సెస్ అంటే సరిగా స్టిచ్చింగ్ చేయకపోయేసరికి ఇంకా నేనే నేర్చుకోవాలని నేర్చుకొని ఇప్పుడు ఓన్లీ నావి పిల్లలవి మాత్రం కుట్టేటట్టు అయితే నేను మంచిగా నేర్చుకున్నా. కాబట్టి ఇప్పుడు బయట ఏదో ఆల్టరేషన్స్ ఇచ్చి చాలా కాస్ట్ అయితే దానికంటే అదే మిషన్ ఉంది నేర్చుకున్నా, నా వరకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే నేను బయటకు వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. మంచిగా నా దగ్గర ఇప్పుడు షాప్లో ఉన్న క్లాత్స్ ఉన్నాయి, మెటీరియల్స్ అవన్నీ నేనే స్టిచ్ చేసుకోవచ్చు. కాబట్టి నాకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది మిషన్ నేర్చుకున్నందుకు. కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఈజీగానే ఉంటుందండి నేర్చుకుంటే మాత్రం. నేను కూడా అంతే అనుకున్నా, చాలా కష్టం ఉంటుందేమో అని, కానీ ఈజీగానే అనిపించింది.
ఇక్కడైతే పాప షర్టర్ కూడా కంప్లీట్ చేసేసిన. షర్ట్స్ అండి, బాబు షర్ట్స్. వాళ్ళు కరాటే చేస్తారు. కొన్నిసార్లు కరాటే డ్రెస్ తీసుకోకపోయేసరికి యూనిఫామ్ మీద వేసేసరికి చినిగిపోతుంది. చినిగిపోయినాక మమ్మీ చినిగిపోయింది, ఇక మనకే అనిపిస్తుంది కదా, వాళ్ళ పిల్లలు ప్రే చేసినప్పుడైనా ఏమైనా యాక్టివిటీస్ చేసినప్పుడు చినిగిపోతే మంచిగా అనిపించదు కదా స్కూల్ డ్రెస్. అట్లా ఇక వాళ్ళు స్కూల్కి వెళ్ళినారు. ఇంకో షర్ట్ ఉంది, ఆల్టర్నేట్ ఇంకో షర్ట్ కూడా ఉంది. బట్ ఇది కూడా మనం స్టిచ్ చేసి పెట్టేద్దామని ఇది కూడా స్టిచ్ చేసేసుకొని చాలా తొందరగా అయిపోతుందండి. అసలు అనుకుంటాం మా మిషన్ ఎక్కేదాకానే బద్ధకం. మిషన్ ఎక్కినాక మనకు అసలు ఎంత టైం అవుతుంది అని కూడా మనం టైం కూడా చూసుకోము, అంత తొందరగా అయిపోతుంది. ఇక్కడ పాప ఫ్రాక్ కూడా, యూనిఫామ్ కూడా, ఇది కూడా చినిగిపోయింది. ఇది కూడా కుట్టేస్తున్నా. ఒక్క స్టిచ్చింగ్ నేర్చుకుంటే సరిపోతుందండి. మనము ప్రతిదీ ఈజీగా చేసుకోవచ్చు. చిన్న వాటికి కూడా మనం టైలరింగ్ షాప్కి వెళ్ళి ఇది స్టిచ్చింగ్ చేయండి, అది ఇది అనే కంటే మనం ఇంట్లోనే ఈజీగా నేర్చుకోవచ్చు కూడా స్టిచ్చింగ్. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కూడా చూపెడుతున్నారు కదా, వీడియోస్ కూడా చూపెడుతున్నారు ఎట్లా స్టిచ్ చేయాలి. ఆన్లైన్ క్లాసెస్ కూడా అవుతున్నాయి ఈ మధ్య. అయితే చాలా ఎంత మంచిగా చూపెడుతున్నారు అంటే అంత మంచిగా చూపెడుతున్నారు. నేనైతే బయటనే నేర్చుకున్నా. నాకు ఇంకా నేను ముందు వీడియోస్లో కూడా నేను చూపెడతాను నేను ఏమేమి స్టిచ్ చేశాను. ఇంకా స్టిచ్ చేసేటివి కూడా చాలా ఉన్నాయి అసలు. కానీ ఏంటంటే ఈ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు కొంచెం బద్ధకం అయితే ఉంటుంది అనిపిస్తుంది. అందరికని కాదు, నాకైతే పక్కా ఉంటుంది. ఆ మిషన్ కటింగ్ అయిపోతుంది తొందరనే. మళ్ళీ మిషన్ ఎక్కేదాకా తర్వాత చేద్దాం అనిపిస్తుంది. వన్స్ ఒక్కసారి మొత్తం పని అయిపోవాలని మిషన్ ఎక్కినామనుకో టోటల్ వర్క్ ఇమ్మీడియట్గా అయిపోతుంది తెలుసా. 1-2 అవర్స్లో ఒక బ్లౌజ్ ఈజీగా కుట్టేయచ్చు. అది మనం ఎక్కితే మిషన్ మీదకి ఎక్కి వర్క్ చేయాలనుకుంటే. లేదు తర్వాత అని డిలే చేసినామనుకో అసలు అది తొందరగానే కాదు వర్క్ అయితే. నాకైతే అట్లనే ఉంటుంది. మీకు ఎట్లా ఉంటుందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే చూసారు కదా, కలెక్షన్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. కలెక్షన్స్ చూసినారు కదా, ఇయర్ రింగ్స్ కలెక్షన్ మినిమం 10 pairs ఆర్డర్ ఇస్తే ఓన్లీ జస్ట్ 200 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి, ఆల్ ఓవర్ ఇండియా. ఆర్డర్ ఇవ్వాలంటే నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8187075971 అండి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, నా స్టిచ్చింగ్ అయిపోగానే నేనైతే ఇక్కడ మిషన్కి ఆయిల్ వేసి పెడతాను. ఎందుకంటే ఫుల్ సౌండ్ వచ్చింది. 2 days అవుతుందని చెప్పాను కదా మిషన్ ఓపెన్ చేయక, స్టిచ్చింగ్ చేయక. సో అందుకే సౌండ్ వస్తుందని అనుకొని మొత్తం స్టిచ్చింగ్ అయిపోగానే ఫస్ట్ ఆయిల్ వేసి పెడతాను. ఎందుకంటే రేపు మళ్ళీ ఇంకా కొన్ని స్టిచ్ చేసేటివి ఉన్నాయి, ఆల్ట్రేషన్ కాదు. నిన్న వీడియోలో చెప్పాను కదా బ్యాగ్ స్టిచ్ చేసేది ఉందని. అదే స్టిచ్ చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు కొంచెం బయట వర్క్ ఉండే కాబట్టి ఆ వర్క్ అయితే కాలేదు. సో చిన్న ఆల్ట్రేషన్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసిన. రేపైతే బ్యాగ్ వీడియో అయితే చూపెడతా. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ రేపు మంచి కలెక్షన్స్తోని, నా డైలీ రొటీన్ వర్క్స్తోని, నా కొత్త స్టిచ్చింగ్ ఐడియాస్తోని మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.